జగిత్యాల జిల్లా కోరుట్ల మాదాపూర్లో ఆ రోజు ఏం జరిగింది? వైష్ణవి హత్యకు ప్రణాళిక రూపొందించింది ఎవరు? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? చంపుడు మాత్రం నలుగురు బరాబరి ఎంపీలు, నలుగురికి ఉరిశిక్ష పడాలా, అలా ఒక్కళ్ళని కూడా ఇసబెట్టద్దు. నలుగురు ఎంపీల కేసు ఇది. 13 మంది అన్నదమ్ములు ప్రస్తుతం ఏ విధంగా మాట్లాడుతున్నారు? నేను చట్టమే ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ తక్షణమే చేసిరనుకో, ఆ ఇల్లు వైష్ణవి కోసం ఎలా తల్లడిల్లుతుంది? ఏడపడకుండా కోసి ఈడగొడిచి ఈడ బండి కొట్టి చంపి, తల్లి మాటిని అన్నమ్మ మాటిని ఒకటై వచ్చి చంపి పోయింది. వైష్ణవి అంశం ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరిగింది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఈడేం చేసిండంటే, అరే నువ్వు ముగ్గురం వెళ్ళిపోతాం, నువ్వు ఒక్కొని ఉంటే నీ ఒక్కని మీద పడుతుంది, నలుగురం దొరికినామా మళ్ళీ నలుగురి మీద పడుతుంది కేసు అని చంపినరు. నా బిడ్డని చంపుడు, నలుగురు చంపిరు, వాళ్ళు వెళ్ళిపోయినరు. ఈయన ఒక్కని ఇంట్లో పోకుండా పెట్టిపోయారు. ఆ కేసు ఈడొక్కని మీద వేసుకుంటుండు. ఓ నలుగురి మీద ఎత్తే మనం వెళ్ళాం కదా, రూపాయలు జరిపోవు కదా, మళ్ళీ పెద్ద పెద్ద కేసులు పడితే ఎవరు ఇడిపోయాలి నలుగురిని అంటే అని నలుగురు ఎంపీరు బరాబరి గట్టిగా సేరిగా తీసుకొని మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు గిన్నె 8 రోజులు అవుతుంది, 8 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ వీడియోలో పోతుంది ముఖ్యమంత్రి గారికి. ఈ వీడియో పోవాలా, ఆయన ఎత్తలేడు మా ఇంటికి, ఇక్కడ రాడా? మేము అందరికీ సపోర్ట్ మేము ఉంటున్నాం కదా, అందరికి సపోర్ట్ ఉంటేనే కదా ఎంపీలు అవుతారు. ఈ సపోర్ట్ అంతా అందరికి ఉంటుంది కదా, అందరు న్యాయం కరెక్ట్ మాట్లాడాలి. ఎంపీలు సార్కు దండం, కవితమ్మకు దండం, కేటీఆర్కు దండం. అది ఇంకా అమ్మ ఉన్నది, ఆమె ప్రేమ పేరు ఉండే సీతక్కకు నమస్కారం, పవన్ కళ్యాణ్కు నమస్కారం, మెట్పే ఎంపీలు గారికి నమస్కారం, అది నిజం ఇప్పుడు జగిత్యాల ఎంపీలకి నమస్కారం. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా, నాకు ఏ న్యాయం జరుగుతలేదు, న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఎస్పీలకు, డిఎస్పీలకు, పోలీసు వాళ్ళకు అందరు కోరుకుంటున్నా. ఈ పంచాయతీ పెద్ద ఇది, ఎందుకంటే మర్డర్ కేసు పెద్దది కాబట్టి, నా బిడ్డకు అన్యాయం చేసిరు కాబట్టి రాష్ట్రం అంతా చేతులెత్తి మొక్కుంటున్నా. నా బిడ్డకు అందరు పానే ఉన్నారు, ఈ అమ్మకు పానే ఉన్నంత రాష్ట్రం మీద ఎవరికి లేరు. అంత రాష్ట్రం మెచ్చింది నా బిడ్డని. వీళ్ళకి ఏమైంది అయ్యా, నా బిడ్డను చిన్నపిల్ల అయ్యా, తప్పియత్తన అతను చెప్పనుంటివి. చిన్న పిల్లల్ని 56 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఎంపిపోయారు. నాకు న్యాయం చేయాలా, వాళ్ళందరూ నా ఇంటికి రావాలా. ఈ కేసు బాగా డేంజర్గా నడాలా, వాళ్ళకి ఉరి శిక్ష వేయాలని కోరుకుంటున్నా. వేయకపోతే మాత్రం నాకు అన్యాయం చేసినట్టే, మీకు న్యాయం రానట్టే. వాళ్ళ కుటుంబం నలుగురిని చంపాలా, ఒక్కరు కూడా ఉరి శిక్ష తక్కువ వేయద్దు, ఒక్కరికి వేయద్దు, నలుగురికి వేయాలా, నలుగురిని చంపాలా. ఈ రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలకు పోతుంది. భూమి పుట్టిన కాడికి పోయింది నా బిడ్డ, వాళ్ళంతా ఏడుతుర్రు. వీళ్ళందరికీ న్యాయం చేసేటోళ్ళు కొంచెం అన్న ఉండాలి కదా. నా న్యాయం ఏది, నేను ఎట్లా బతకాలా? ఈ అమ్మ పెద్ద లెవెల్ ఈమెది. ఈమె వల్లనే నేను బతున్నా. నా మౌని కూడా కళ్ళు పెట్టిస్తున్నది. ఇప్పుడు ఎవరు సాయం చేయాలా? నాకు ఎవరి బలం ఉండాలా? సంపాదించిన తల్లి పోయినాక నా కాలు చేతులు ఇప్పుడు నేను చచ్చేంతకాలం నేను లేస్తానా? ఈ అల్లరకు నేను లేస్తానా? తల్లి లేస్తుందా? నా మొగుడు లేకపోయా, నా మౌని కళ్ళు పోయా. నాకు న్యాయం చేయాలా. రేవంత్ రెడ్డి సారుగా ఎమ్మెల్యే కూడా మా ఇంటికి రావాలా, సీతమ్మ కూడా రావాలా, కేటీఆర్ రావాలా, పవన్ కళ్యాణ్ సార్ కూడా రావాలా. నాకు న్యాయం చేయాలా. నలుగురికి మాత్రం ఉరికి శిక్ష పడాలా. ఇదొక్కటి న్యాయం నాకు. మీకు ఇప్పుడు పోలీసులు ఏమన్నారు? ఇక్కడ ఉన్న డిఎస్పీ రాములు గారు కొంత విజన్ ఉన్న వ్యక్తి, మంచి ఆలోచనలతో ఐడియాలజీతో పనిచేస్తారు. మీకు ఏం చెప్పిండమ్మా వచ్చి? ఏం చెప్తలేరు, చేస్తామంటారు సారు. ఏం టెన్షన్ పెట్టుకోకు, నీకు న్యాయం చేస్తాం, తగిన శిక్షను వేస్తాం. తగిన శిక్ష సారు, కుక్కని పందిని చంపితే తగిన శిక్ష వేయండి.
మనుషులు సార్ వీళ్ళు మనుషులు. అదే మరి నేను చెప్తున్నా శిక్ష ఎత్తామని అంటున్నారు కదా, అదే శిక్ష నాకు వేయండి. నేను వాళ్ళ నలుగురిని మళ్ళీ ఈ మాట అంటేనేమో ఈ మాట అనొద్దు అంటారు సారు. మరి వాళ్ళ నలుగురిని నేను గౌరవించాలా, చట్టాన్ని గౌరవించాలని ఈ న్యాయాన్ని చట్టంగా చెప్తున్నా. ఆ చట్టం చేతుల్ని పెట్టుకొని నేను చంపుతాను నేను అంటలేను. ఇప్పుడు అన్నగవచ్చు అన్ని వీడియోలల్లా ఇప్పటి నుంచి అనను. ఆ చట్టం వాళ్ళకు ఉరి శిక్ష వేయాలి. అలా నలుగురని చంపితేనే నాకు న్యాయం చేసినట్టు. చివరిగా చిట్టమ్మ మీతో ఎప్పుడు మాట్లాడిందాం? సాయంత్రం 10 గంటలకు చిట్టమ్మ సోమవారం సాయంత్రం 10 గంటలకు మేము బయట కూర్చున్నాం. నా దగ్గర ఈడ అన్నది చిన్న కోడలు చిన్న వదినకు ఫోన్ చేసింది, పెద్ద వదినకు ఫోన్ చేసింది, చిన్న పిల్లలతో నవ్వింది. నాకు చిన్న పొట్ట పెరుగుతుంది, ఇలా పాప ఉన్నారు సానియా, నా కొడుకు పుడితే నీ 2 బిడ్డలు నా కొడుకుకి వేసుకుంటుంది. నా చిన్న కొడుకుకి 2 బిడ్డలు పుట్టిర్రు, నా పెద్ద కొడుకుకి బిడ్డలే. వాళ్ళకి పని లేక పాటలేక వాళ్ళు ఒక సాగు చేస్తుర్రు. ఈ పిల్ల నవ్వుకుంటా నేను చేస్తా మిమ్మల్ని, నేను యూట్యూబర్ని అవుతున్నా, మిమ్మల్ని అందరిని బతికిస్తా, చిన్నోని కూడా బతికిస్తా, చిన్నోని దేశం దోలంపుతా, మీరు ఏం టెన్షన్ పెట్టుకోకూర్రి. నేను కూడా లేతే మాత్రం నా ఇంటికి నేను సపోర్ట్ ఉంటా, నేను బాగులు తెంపుతా, అప్పులు తెంపుతా, అన్నదమ్ములకు సహాయపడతా, తండ్రికి కన్ను పెట్టిస్తా అని ఆ రాత్రి ఆడ మాట్లాడింది. ఈ హరిగాడు కూడా ఇంటుండు. మా ఈయన కూడా సిట్టి నా కళ్ళు వేనే సిట్టి కళ్ళు పెట్టి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేస్తే నా మోహన్ కళ్ళు 2 వేని గింతంత ఒకటి సిగ్నల్ కనిపిస్తుంది. అది 4 రోజులైతే ఆయనతో పోతుందట. అదే శివర్ మాటలు. మళ్ళీ పొద్దుల ఎత్తే సేవమైంది. గవే శివర్ మాటలు సారు. దయచేసి దండం పెడతా, కాలు మొక్కుతున్నా. నా బిడ్డకు ఫ్యాన్స్ ఎంత పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరు కాలు కూడా నేను మొక్కుతా. వాళ్ళకి అన్ని కోటి దండాలు నేను పెడుతున్నా, రాష్ట్రం అంతా దండం పెడుతున్నా. నా బిడ్డకు న్యాయం చేయాలి, అందరు సపోర్ట్ ఉండాలా, వాళ్ళకు ఉరి శిక్ష వేసేదాకా అందరు పట్టుబట్టాలని కోరుకుంటున్నా. నాకు నా బతుకు లేకపోతే ఈ అమ్మకు వాళ్ళు న్యాయం చేయకపోతే మాత్రం నేను ఎన్ని సంవత్సరాలు కూడా మొత్తం పోలీస్ స్టేషన్లో కూకుంటాను. నలుగురిని చంపితేనే నేను ఇంటికాడ ఉంటా. అలా నలుగురిని చంపకపోతే మాత్రం నేను ఎక్కడ మొదటి దాకా పోతాను, నా పానం పోయినా సరే. నలుగురు బాగా డేంజర్ సార్. వాళ్ళు మొగన్ని చంపుకున్నది అరిగని తల్లి. వాళ్ళకు నలుగురికి శిక్ష వేయాలని కోరుకుంటున్నా. ప్రజలందరికీ చెప్తున్నా, వాళ్ళకు రవిడిగాళ్ళు ఉన్నారట, గుండగాళ్ళు ఉన్నారట, ఎంబీలు సపోర్ట్ ఉన్నారట. ఇప్పుడు గుండగాలు కూడా సపోర్ట్ చేయొద్దు. అది ఆనంద్ కానీ అశోక్ కానీ వాళ్ళని దోస్తులైనా క్షమించద్దు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇవ్వకుండ్రి, పోయాలని బెలి మీద దేకుర్రి. మీరు పాపం కట్టుకుంటారు, మీరు ఆగం అవుతారు. వాళ్ళని తెత్తారంటే పాపత్కులను తెత్తారంటే వైకిళ్ళ సార్ కూడా చెప్తున్నా, దోస్తులకు చెప్తున్నా, ఎంబీఎల్ సార్కు చెప్తున్నా. మధ్యలో ఏమైనా సపోర్ట్ ఉంటారు చూడు, పేర్లు తెలియదు నాకు. కానీ అరిగానికి అయినా కానీ, లచ్చికైనా కానీ, అశోకు ఆనంద్ కానీ భూమి మీద ఎవరు సపోర్ట్ చేయొద్దు, బెలి మీద దేవద్దు. అయితే సత్తరా అందులోనే అవని, తీత్తరా ఉరి తీయని. వాళ్ళు బయట కంటికి కనిపించద్దు, ప్రజలలో తిరగద్దు. వాళ్ళు బరాబరి యావాలని కోరుకుంటున్నా. బరాబరి పాపత్కులు అయితేనే వాళ్ళని బయటకు తీసుకురావాలి. పాపత్కులు అయితేనే వాళ్ళకి పిల్లలు జల్లలు లేకపోతే నా శిక్ష నా సొంత పిల్లలు ఒడగొట్టుకున్న వాళ్ళు అయితేనే వాళ్ళని ఆనంద్ కానీ, అశోక్ కానీ, లచ్చిని, అరిగాన్ని పాపత్కులు అయితేనే వాళ్ళని బయటకు తేవాలా.